అంటే నేను మీరు ఇప్పుడులా కనిపించే సత్యానంద్ గారు నాకు పరిచయం అయ్యే టైంకి నాకు బయటికి 10 మంది మధ్యలోకి రావాలంటే చాలా ఇబ్బంది ఉండేది. రూమ్లోంచి బయటికి రావాలంటే సిగ్గుపడిపోయాడు, ధైర్యం ఉండేది కాదు. కానీ లోపల చాలా ఆలోచించేవాడిని. ఏదన్నా సరే బయటకు వచ్చి ఏదైనా మాట్లాడాలి, గొంతు పెగల్చాలి అంటే లోపల బిగుసుకుపోయేది, భయం వచ్చేది, గొంతంతా ఉండలు పడిపోయాయి, ఉండలు చుట్టుకుపోయేది. అలాంటి సమయంలో మా అన్నయ్య గారు అడిగారు, నీకు ఏమవ్వాలని ఉందరా అంటే నేను చాలాసేపు ఆలోచించాను. జస్ట్ బతకాలి ఉందని చెప్పాలనుకున్నా. ఆ మాట అంటే కొడతాడని చెప్పి చెప్పలే, ఏదో తెలివితేటలు చూపించుకున్నా. కానీ నాకు లోపల ఏముండిందంటే నాకు ఏ కోరికలు లేవు. నాకు చిన్నప్పటి నుంచి నాకు పెద్ద ఏం కోరికలు లేవు. ఏదో మామూలుగా బతకడం తప్ప ఒక హీరో అవ్వాలనో లేదంటే సాధించాలనో లేదు. కానీ చిన్నప్పటి నుంచి ఉన్న ఒకే ఒక్క మూల లక్షణం ఏంటంటే అన్యాయం జరిగితే ఎదురుదాడి చేయాలని ఉంటుంది. నాకే జరగక్కర్లే, అలాగే సహాయం చేయాలనిపిస్తుంది. ఈ 2 లక్షణాలు తప్ప సినిమాలు చేద్దామని కానీ డబ్బులు సంపాదించాలని కానీ నాకు ఆలోచన లేదు. అలాంటి నాకు చదివేవాడిని. అలాంటి నాకు వీని ఇలా వదిలేస్తే ఎటు కాకుండా పోతాడని మా అన్నయ్య గారికి భయం వేస్తుందేమో. ఒక రోజున సత్యానంద్ గారిని పిలిపించి, ఆయన మంచుపల్లికి సినిమాలో ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారంట. ఆయన పిలిపించి ఈయన ఢిల్లీ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఆయన అక్కడ చాలా పాల్గొని నేర్చుకుని ఆయన అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నాకు అప్పచెప్పి నన్ను ఆయనకి అప్పచెప్పి చేయమన్నారు. ఆయనకి నేను ఎంత ఇబ్బంది పెట్టేవాడినంటే, మీరు ఒకసారి రండి సత్యానంద్, మీ కష్టాలు చెప్తాను. ఇప్పుడు నాకు తెలియదు కదా ఎవరికి నేను ఆయన ఎలా ఇబ్బంది పెట్టేవాడిని. ఆయన వచ్చి కూర్చొని చాలా డైలాగులు చెప్పేవాళ్ళు. బాబు మీరు ఇలా చదవండి, ఇలా రాయండి అని చాలా పేపర్లు ఇచ్చేవాళ్ళు. నేను రూమ్లో తీసుకెళ్ళానండి. మనం ఒక పని చేద్దాం సార్, అలా బయటికి వెళ్దారండి అని చెప్పి, మా అన్నయ్య తిడతాడని చెప్పి బయటికి తీసుకెళ్ళి, సార్ రేపు చేద్దామండి, ఈరోజు కొంచెం అలవాటు చేసుకుందాం. మళ్ళీ ఈయన కూర్చోబెట్టి చాలా పెద్దగా మాట్లాడేసేవాళ్ళు. మాట్లాడేస్తే నాకు సిగ్గు అనిపించేది, కొంచెం చెమటలు పట్టేస్తాయి. అలాంటి నెమ్మదికి ఈయన మభ్య పెడితే మెడ్రాస్లో చెన్నైలో పని జరగట్లా. ఒక 1 నెల రోజులు చూశారు. ఈయనకి అర్థమైపోయింది, ఈయన ఇక్కడే ఉంచితే వీడు ఏ పని వీడు చెయ్యకపోగా నన్ను కూడా చెడగొట్టేస్తాను భయం వేసింది అనుకుంటా. ఆయన ఏమనేవాళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు.